హాయ్ అండి. ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ అన్నది ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ముందుగా లైనింగ్ క్లాత్ని అలాగే బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను. ఇది నారాయణపేట పట్టు శారీ బ్లౌజ్ అండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని 2 మడతలుగా వేసుకోవాలి. చూడండి, ఇలాగా ఈక్వల్గా 2 మడతలు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా కట్ చేసుకోవాలి. కింద 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. బ్లౌజు లెంత్ వచ్చేసి 15 ఇంచీలండి. దానికి 3/4 ఇంచు యాడ్ చేసుకొని 15.5 ఇంచీలకు మార్క్ చేసుకున్నాను. నెక్ విత్ వచ్చేసి 3 ఇంచీలండి. అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాను. మొత్తం టోటల్ వచ్చేసి 6 ఇంచులు అనమాట. ఆర్మ్ హోల్ పాయింట్ అనేది 6.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 6 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మార్క్ చేసుకున్న పాయింట్లు అనేవి కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఈ బ్లౌజు చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచీలండి. 34 ఇంచులకు 12 ఇంచులు యాడ్ చేసుకొని బై 4 చేస్తే 11.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాను అనమాట, పైన కింద. ఇప్పుడు ఈ లైన్లు అనేవి డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఆర్మ్ హోల్ చంక భాగం రౌండ్ తీసుకోవడానికి 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని రౌండ్ తీసుకున్నానండి. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10.5 ఇంచీలండి. 10.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే నెక్ విత్ వచ్చేసి 3 ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాను. దీన్ని స్కేల్తో ఈ లైన్స్ అన్ని డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ రౌండే తీసుకుంటున్నాను. ఇది కొంచెం బ్రాడ్ కోసం రౌండ్ అనేది ఇలా డ్రా చేసుకున్నాను. ఇది 34 సైజ్ బ్లౌజ్ కదా, అందుకే బ్రాడ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు. నేనైతే లైట్గా తీసుకున్నాను. సన్నగా ఉన్న వాళ్ళకైతే బ్రాడ్ అనేది తీసుకున్నా బాగోదు. లావుగా ఉన్న వాళ్ళకి ఎంత బ్రాడ్ తీసుకున్నా బాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది నేను కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని యూస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లోని కింద నుంచి 2 ఇంచులు మార్క్ చేసుకున్నా పర్లేదు, లేదంటే పైనుంచి 13.5 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను. షేప్ బెల్ట్ మనం ఎలాగా 2 ఇంచులు అనేది పెట్టుకుంటాం కాబట్టి 2 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు క్రాస్గా సేమ్ మనం బ్యాక్ పార్ట్ అనేది ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ దాన్ని మనం ఇప్పుడు క్రాస్గా పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ దాన్ని అలా మార్క్ చేసేసుకుంటాను లైట్గా. చూడండి, ఈ విధంగా లైన్ అనేది బ్యాక్ పార్ట్ యూస్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. చూడండి, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి మనకి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా మనం మెజర్ చేసుకోవాలి. 3 ఇంచులకి నెక్ విత్, అలాగే 3 ఇంచులు షోల్డరు. ఆర్మ్ హోల్ పాయింట్ అనేది 6.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎడ్జ్ నుంచి 6 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే చెస్ట్ లూజు 11.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది స్కేల్ పెట్టి డ్రా చేసుకున్నాను అనమాట. అలాగే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే నెక్ విత్ వచ్చేసి 3 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఈ బాక్స్ లాగా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చంకలోత్ వచ్చేసి 1 ఇంచుకు మార్క్ చేసుకొని చంకలోత్ అనేది రౌండ్ ఇలా తీసుకోవాలి. షేప్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలంటే మనం నెక్ డీప్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇది నార్మల్గా షేప్ అనేది 5
5 ఇంచులు, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 6.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. అలాగే నెక్ విత్ వచ్చేసి 3 ఇంచులు కదా, మార్క్ చేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఈ చివరన ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకొని ఇక్కడ నుంచి కూడా ఒక క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి రౌండ్ నెక్ తీసుకున్నాను. అక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ అనేది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అయిపోయింది. దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మిగిలిన పీస్ ఉంది కదా, దాన్ని 2 మడతలుగా వేసుకొని 3/4 ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్నాను. ఇది ఫోల్డింగ్ అండి. అలాగే 10 ఇంచులు అనేది హ్యాండ్ లెంత్ అనమాట. 10 ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే కింద కూడా 10 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ లెంత్ 8.5 ఇంచులు అండి. 8.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి 3 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు క్రాస్గా 8.5 ఇంచులకు ఒక మార్కు, అలాగే 2 ఇంచులు ఖర్చు కోసం ఒక మార్కు చేసుకున్నానండి. ఇప్పుడు క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 పాయింట్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క లోతు వచ్చేసి ఇప్పుడు 8.5 ఇంచులను నేను 3 భాగాలుగా చేసుకున్నాను అనమాట. అలాగే 3 భాగాలు చేసుకొని 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు కోసం 1/2 ఇంచ్ లోతు తీసుకుంటున్నాను. ఈ విధంగా నేను హ్యాండ్స్ అనేవి మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను. లోతు అనేది ఫ్రంట్ లోతు తీసేసుకున్నాను. ఇవి హ్యాండ్స్ అండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని తీసుకొని దాన్ని 4 మడతల కింద వేసుకుంటున్నాను. ఎందుకంటే హ్యాండ్స్ అనేవి 2 హ్యాండ్స్ కదా, అందుకే 4 మడతల కింద వేసుకుంటున్నాను. ఇది బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి వేస్తున్నాను అనమాట. దీనికి సైడ్ జాయింట్స్ అనేవి అటాచ్ చేయాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ని 2 మడతలుగా వేసుకొని బ్యాక్ పార్ట్ని అలాగే ఫ్రంట్ పార్ట్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన లైనింగ్ క్లాత్ ప్రకారమే నేనైతే కట్ చేసుకోవట్లేదండి. ఎక్స్ట్రా అనేది నేను కట్ చేసుకుంటున్నాను. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మనము ఒక్కొక్కసారి కట్ చేసినప్పుడు తేడా అయితే మనం అడ్జస్ట్ చేయలేమన్నమాట. అందుకే నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. దీంట్లో నేను షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేయలేదండి. ఎందుకంటే ఈ బ్లౌజ్ అనేది చిన్న పీస్ వచ్చింది కదా, దీన్ని జాయింట్స్ చేసి షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేయాలన్నమాట. చూసారండి, లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.